ఓటమి భయంతోనే చంద్రబాబు ఢిల్లీ వచ్చి బీజేపీ పొత్తు కోసం పడిగాపులు కాశారన్నారు వైసీపీ ఎంపీ నందిగాం సురేష్. గతంలో బీజేపీని ప్రధాని మోడీని అనరాని మాటలని ఇప్పుడు పొత్తు కోసం వెంపర్లాడుతున్నారని విమర్శించారు. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఏమి చేశావయ్యా, మరి గతంలో ఈ పాలన చేశాను కాబట్టి నా పాలన చూసి మళ్ళీ ఓటు వేయండి అని అడిగే దమ్ము లేక ఇవాళ పొత్తుల కోసం వెంపర్లాడుతూ ఢిల్లీలో పడిగాపులు కాస్తూ ఒక్కొక్కరు గుమ్మాల దగ్గర ఏలబడుతున్న తీరు చూస్తా ఉంటే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తా ఉంది. నీకు మేలు చేశాననుకునే ఒక నమ్మకం కలిగితేనే నాకు ఓటు వేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా 40 ఏళ్ల కుర్రోడు చెప్తా ఉంటే 40 ఏళ్ల సర్వీస్ ఉన్న వ్యక్తి మాత్రం బ్రతిమలాడుకుంటూ పొత్తుల కోసం తాపత్రయపడుతూ ఇకపోతే ఛాన్స్ రాదేమో, ఏదో రకంగా అడ్డదారిలోనైనా సరే, ఏదో రకంగా వక్ర మార్గానైనా సరే పొత్తులు కలుపుకొని కాళ్ళ ఏళ్ల పడి మరి ఏదో రకంగా రేపు 2024లో నెగ్గాలని విశ్వ ప్రయత్నాలు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు కాస్త కాస్త